వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి యువ నాయకుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం దాదాపు 2.5 సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నటువంటి రాజన్న ముద్దుబిడ్డ మన పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి హామీ ఇచ్చినటువంటి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే వేదిక మీద నుంచి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఒకరికంటే ఒకరు పోటీ పడి మరి 5 ఏళ్ళకు కాదు 10 ఏళ్ళని ఒకరు 10 ఏళ్ళకు కాదు 15 ఏళ్ళకని చెప్పి పోటీ పడి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం మనందరికీ గుర్తుంది. ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఎక్కడా కూడా దాని మీద స్పందించకపోగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా అవసరం లేదన్నటువంటి రీతిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 2.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ మీద ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు 3 జిల్లాల కోఆర్డినేటర్లు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అనేక మంది ఈరోజు వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నటువంటి నినాదంతో గురజాడ అప్పారావు గారు మనకు చెప్పినటువంటి మాటలు మనందరికీ గుర్తున్నాయి. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదికకి పెద్దలు శ్రీ గురజాడ అప్పారావు గారి పేరుని ఈ సభా వేదిక పెట్టడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో ఈ ప్రాంతాన్ని ఉక్కు నగరంగా తీర్చిదిద్దినటువంటి పెద్దలు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని ఈ సభా ప్రాంగణానికి తెన్నేటి విశ్వనాథం గారు పేరు పెట్టినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ కూడా గుర్తున్నాయి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాల్ని అడ్డుకట్ట వేయడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తుని మార్చడానికి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో మనందరం భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో మనం కూడా ఆయన వెన్నంటే నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ అశేష జనవాహిని అంతా కూడా రావడం జరిగింది. నిన్న మొన్న ఈ ప్రాంతంలో వాతావరణం చూసాం, టీవీలో చూపించారు. తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి టీవీలో చెప్పారు. అది వర్షం తుఫాను కాదు, జగనన్న తుఫాన్ అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా నిరూపించారు. ఈ వచ్చినట్టే జనం అంతా కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించేటువంటి వారు, జగనన్న నాయకత్వంలో నడవాలనుకునేవారు, జగనన్న నాయకత్వానికి మద్దతు ఇద్దామనుకున్నటువంటి వారు ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుని ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి అందించేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద పోరాటం చేయగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనేక సందర్భాల్లో రుజువైంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తా ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు మాటలు చెప్తా ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నాయకులు మాటలు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని అంతటినీ కూడా కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ అంటే ముద్దంటా ఉన్నాడు, ప్రత్యేక హోదా అంటే వద్దంటా ఉన్నాడు. ఈరోజు అన్నీ కూడా చూస్తూ ఉంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తుని ఈరోజు బంగాళాఖాతంలో కలిపేసేటువంటి పరిస్థితులు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి. దీన్ని అంతటినీ కూడా అడ్డుకట్టేయాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని అందరినీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజధాని పేరు చెప్తే అవినీతి, ఈరోజు విశాఖపట్నంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఏదైతే నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కేవలం పైరువీలతో మార్చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అన్ని రకాలుగా అడ్డుపడతా ఉంది. ఈరోజు ఎక్కడా కూడా సంక్షేమం అనేది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేదు, పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, ఈరోజు అవినీతిలో నెంబర్ 1 ఏదన్నా రాష్ట్రం ఉందంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి విషయాన్ని అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు.